హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ ఏంటి అంటే తాబేలు రెండు కొంగల కథ అన్నమాట. స్టార్ట్ చేద్దామా స్టోరీ. అనగనగా ఒక ఊర్లో ఒక కొలను ఉంటుంది. కొలను అంటే ఒక చెరువు లాంటిది ఉంటుంది. ఆ చెరువులో చాలా జీవరాశులు ఉంటాయి, జలరాశులు. జలంలో నివసించేవి జలచరరాశులు అంటారు కదా. అట్లా జలరాశులన్నీ నీళ్ళల్లో నివసిస్తూ ఉంటాయి. వాటితో పాటు తాబేలు కూడా నివసిస్తూ ఉంటుంది ఆ చెరువులో. ఆ తాబేలు జలరాశులు చాలా హ్యాపీగా నివసిస్తూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండేవి. అదే సమయంలో రెండు కొంగలు ఆ తాబేలు దగ్గరికి వచ్చి అవి కూడా తాబేలుతో పాటు నివసిస్తూ ఉండేవి అన్నమాట. కొంగలు, తాబేలు అలా చాలా సుఖంగా, చాలా హ్యాపీగా జీవనం సాగిస్తూ ఉండేవి ఆ చెరువులో. తాబేలు, కొంగలు, ఇంకా జలరాశులు, జలచరరాశులన్నీ జీవిస్తూ ఉండేవి ఆ కొలంలో. కొద్ది రోజులు అయిన తర్వాత ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఎండాకాలం మొదలైంది. వేసవికాలం అంటే వేసవిలో ఎండలు ఎక్కువ ఉంటాయి. ఆ ఎండకి మామూలుగా చిన్న చిన్న గుంతలు ఇవన్నీ ఎండిపోతుంటాయి కదా. అలా ఆ చెరువు కూడా ఎండిపోవడం మొదలైంది. అలా ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయినప్పటికీ ఆ జలరాశులన్నీ మరణించాయి. ఇంకా చెరువులోని ఒక తాబేలు, ఇంకా ఆ కొంగలు, రెండు కొంగలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆ కొంగలు ఇంకా ఏం చేయాలో దిక్కుతోచలేదు. తాబేలు అంటే ఎక్కడైనా జీవిస్తుంది, నీళ్ళలో, ఎదర్ వాటర్ ఆర్ ల్యాండ్, ఎక్కడైనా జీవించగలదు. కానీ ఆ కొంగలకు ఏం చేయాలో దిక్కు తెలియలేదన్నమాట. తెలియకపోతే అప్పుడు ఆ కొంగలు ఎగురుకుంటూ వెళ్ళి ఒక కొద్ది దూరంలో, అంటే ఆ ఊరు కాకుండా ఆ ఊరు పక్క ఊరిలో ఒక చెరువు ఉండడం కనిపెట్టాయి అన్నమాట. ఒక చెరువుని చూసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ రెండు కొంగలు, మనము ఈరోజు నుంచి చెరువు దగ్గరే నివసిద్దాము, బాగానే పుష్కలంగా నీరు ఉంది కాబట్టి చెరువు దగ్గరే ఉందాము అని చెప్పి ఆ రెండు డిస్కషన్ చేస్తూ ఆ రెండు మరి ఆ తాబేలుతో పాటు జీవించాయి కదా ఇంతకుముందు. కాబట్టి ఆ తాబేలుని మర్చిపోలేక, సరే ఒక మాట చెప్పేసి తాబేలుకి కూడా ఒక మాట చెప్పి వద్దాము మళ్ళీ మన ఇద్దరము అని చెప్పి ఆ రెండు కొంగలు మళ్ళీ ఇక్కడికి వచ్చాయి. ఎక్కడ అంటే నీరన్నీ ఇంకిపోయాయి కదా వేడికి. సో ఆ తాబేలు దగ్గరికి వచ్చాయన్నమాట. అప్పుడు ఆ తాబేలు అక్కడ ఉంది. తాబేలుతో, మేము పక్క ఊరిలో ఒక చెరువు చూసాము, ఆ చెరువు చాలా పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి మేము ఆ చెరువు దగ్గరే జీవిస్తాము అని చెప్పాయన్నమాట తాబేలుకి. అప్పుడు ఆ తాబేలు, అవునా, ఆ చెరువు దగ్గర జీవిస్తారా అని చెప్పి చాలా ఉత్సాహంతో, లేదు నేను కూడా వస్తాను మీతో పాటు, ఇన్ని రోజులు మనం కలిసి జీవించాం కదా, ఇకపైన కూడా అక్కడ కలిసి జీవిద్దాము అని చెప్పి ఆ తాబేలు కొంగలతో చెప్పింది. అప్పుడు కొంగలు ఆ మాటకి, లేదు మాకు రెక్కలు ఉన్నాయి, మేము ఎగరగలము, మేము ఎగురుకుంటా వెళ్ళాము, ఆ కొంగ వాటరు ఉన్న ప్లేస్ని కనుక్కున్నాము, సో నీకు ఒక మాట చెప్దాము అని వచ్చాము, మనము ఫ్రెండ్లీగా ఉన్నాం కదా బాగా, కాబట్టి నీతో చెప్పేసి వెళ్దాము అని చెప్పి వచ్చాము, నువ్వు ఎగరలేవు కదా, ఎగురుకుంటూ రాలేవు కదా అక్కడికి అని చెప్పి అన్నాయన్నమాట ఆ కొంగలు ఆ తాబేలుతో చెప్పాయి. అప్పుడు తాబేలు, లేదు అని చెప్పి తనకు ఒక ఐడియా వచ్చిందంట. తాబేలుకి, నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పింది. ఏంటి ఐడియా అని అడిగాయి కొంగలు. అడిగితే, ఏం లేదు,
ఒక కట్టె కర్ర తీసుకుందాము. ఆ కర్ర తీసుకొని 2 వైపులా మీరు ఆ కర్రని పట్టుకోండి. నేను మధ్యలో పట్టుకుంటాను. మీరు ముక్కుతో పట్టుకోండి. నేను కూడా పట్టుకుంటాను. మీకు రెక్కలు ఉన్నాయి కాబట్టి మీరు అలా ఎగురుతూ ఉంటే నేను పట్టుకొని వస్తాను. అలా ముగ్గురం సేఫ్‌గా అక్కడికి వెళ్ళొచ్చు. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి తాబేలు చెప్పిందనమాట. చెప్తే అప్పుడు ఆ కొంగలు సరేలే అని చెప్పి ఆ తాబేలు మాటకి అంగీకరించి ఒక కర్ర తీసుకొని వచ్చి 2 వైపులా పట్టుకున్నాయి. ఆ కర్ర పట్టుకున్నాయి. ఆ తాబేలు కూడా మధ్యలో పట్టుకుంది. పట్టుకొని అలా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. 3 ఆకాశంలో ఎగురుతుండగా కింద భూమి మీద పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆకాశం వైపు చూశారు. చూసినప్పటికి 3 ఎగురుతూ ఉన్నాయి కదా ఆకాశంలో. ఎగురుతున్నప్పుడు ఆ పిల్లలకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చిన్నపిల్లలు, ఏంటి ఎగురుతున్నారు అనే ఆతృతతో పైకి చూసి కొంచెం గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ తాబేలుకి కొంచెం ఏంటి ఎవరు అలా గట్టిగా అరుస్తున్నారు ఏంటి అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, అత్యుత్సాహం ఎక్కువ ఆ తాబేలుకి. సో ఉత్సాహంతోనే తను వచ్చేస్తాను, మీతో పాటు వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను, మీ దగ్గరే ఉంటాను అని చెప్పి చాలా ఉత్సాహంతో బయలుదేరింది. సో అలా అదే ఉత్సాహంతో పిల్లల అరుపులు విని కిందకి చూడడం మొదలుపెట్టింది. వెంటనే చూసేటప్పుడు వదిలేస్తుంది కదా, ఆ కర్రని వదిలేసింది. ఇంకా వదిలేసిన తర్వాత ఇంకేమవుతుంది, కిందకి జారి పడిపోయింది ఆ తాబేలు. జారి పడిపోవడంతో తాబేలు మరణించింది. అక్కడికక్కడే అంత పైన ఆకాశం నుంచి పడితే ఇంకా ఉంటుందా, తన ప్రాణాలు కోల్పోయింది. సో ఇది అన్నమాట స్టోరీ. కానీ పెద్దలు చెప్తుంటారు కదా, మరీ అత్యుత్సాహం పనికిరాదు అనేది ఇక్కడ ఈ స్టోరీలో ఉన్నటువంటి నీతి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.